లోకోత్తర గుణాలు కల శుకమహర్షి తన చిత్తంలో భగవంతుని ఇలా ప్రార్థించాడు. ఆయన సత్పురుషుల పాపాలని తొలగిస్తాడు, దుర్జనులను నివారిస్తాడు, అన్ని రూపాలు ధరించగలడు. పరమహంసల ఆశ్రమాల్లో ప్రవర్తిల్లే మునుల హృదయపద్మం మధ్యలో ప్రకాశిస్తూ ఉంటాడు. యాదవులలో ఉత్తముడై సకల శుభ గుణాలతో శోభిల్లుతూ ఉంటాడు. నిశ్చలమైన భక్తి కలవారికి సులభంగా లభిస్తాడు, భక్తి లేని వారికి అందడు. ఉత్తమమైన సాటిలేని అనంతమైన ప్రవర్తన కలవాడతడు. స్వస్వరూపమైన పరబ్రహ్మంలో విహరిస్తాడు. అటువంటి పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. ఏ విభువందనార్చనములే విభుచింతయునామ కీర్తనం బే విభులీలద్భుతములెప్పుడు సంశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి జలంగునండ్రు నేనా విభునాశ్రయించెదనఘౌగ నివర్తను భద్రకీర్తనున్. ఏ విభునికి చేసిన నమస్కారం, పూజ, చింతన, నామ సంకీర్తన, లీలలు, అద్భుతాలు సదా వింటూ ఉంటే దోషాలన్నీ తొలగి లోకం శుభప్రదంగా ఉంటుంది అని అంటారో ఆ ప్రభువు పాపాలని పోగొట్టగలడు. శుభప్రదమైన కీర్తనం కలవాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను. జై శ్రీకృష్ణ.